పోయిన సర్కారు ధరణి పేరుతో భూముల లెక్కలన్నీ ఆగమాగం చేసింది. చాలా మంది రైతులు ఇప్పటికి సుతం అవస్థ పడుతున్నారు. గందుకే మేం భూమాత తీసుకొస్తాం, రైతులకు భూముల పంచాదులు ఏం లేకుండా చేస్తాం, ఎవ్వలి భూములకు వాళ్ళకే హక్కులు చూయిస్తామని అందరు హామీలు ఇచ్చిర్రు. కానీ సర్కారు ఏర్పాటై ఏడాది గడిచినా ఇప్పటికి సుతం ఎక్కడి తిప్పలు అక్కడనే అన్నట్టే ఉన్నాయి. ఉల్లా గందుకే గిడ చూడు రైతులు ఏం చేసిండ్రు. మైబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపూర్లుండే రైతులు వాళ్ళ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇయ్యాలని తహసీల్దార్ ఆఫీసు దగ్గరున్న వాటర్ ట్యాంక్ మీదికెక్కి నిరసన చేసిండ్రు. అధికారుల చుట్టూ తిరుగుడుకు చెప్పులు అరుగుతున్నాయట గాని వీళ్ళ పని మాత్రం అయితలేదట. గందుకే ఇట్లయితే లాభం లేదని ఏకంగా వాటర్ ట్యాంక్ ఎక్కి మా పాస్ బుక్లు మాకియ్యాలని నిరసన చేసిండ్రు. సాక్షాత్తు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మా భూభారతి బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు నారాయణపురం రైతులకు ఇట్లా ధరణి వల్ల చాలా ఇబ్బందులు పడ్డారని ప్రస్తావించారు. తొందరగా సాల్వ్ చేయాలని అధికారులకు కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. కానీ ఈ రోజుకి జిల్లా కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ సీసీఎల్ కానీ ఇంతవరకు పట్టించుకోవట్లేదు. దీన్ని పట్టాలు లేకపోవడం వల్ల రుణమాఫీ కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ చనిపోయిన రైతులకు కూడా రావట్లేదు. మేము 7 ఏళ్లుగా తిరిగిన కార్యాలయం లేదు, సచివాలయం ముట్టడి, సీసీఎల్ఏ ముట్టడి, కలెక్టరేట్ ముట్టడి చాలా సార్లు చేసినాం. 7 ఏళ్లుగా తిరుగుతున్నాం. మా పన్నుల ద్వారా జీతాలు తీసుకునే అధికారులకు కనీసం కనికరం లేదు, రైతుకు సాయం చేద్దామనే గుణం లేదు. ప్రతిరోజు జీతాలు తీసుకునేటోళ్ళు కూడా ఈరోజు మేము రైతులకు వస్తే ఇవాళ చేస్తాం, రేపు చేస్తాం, కాలయాపన చేసి 7 ఏళ్ళు అయింది. దయచేసి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా భూములకు పట్టాలు వెంటనే ఇచ్చి రైతు భరోసా రైతు బీమా అమలయ్య చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మంత్రి పొంగులేటి సీనన్న అసెంబ్లీలో చెప్పిన మాట కూడా దిక్కులేదట. అధికారులను ఎన్ని మాటలు కలిసినా లెక్క చేస్తలేరు. ఎంబటే మా పుస్తకాలు మాకు ఇయ్యకుంటే మందు దాగి చేస్తామని బెదిరిచ్చిర్రు రైతులు. మరిగా అయ్యా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, జర ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న భూముల తక్లీఫ్లు మొత్తం తీరువుండ్రి. మీరేదో చేస్తారన్న ఆశ కొద్ది చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారు. మోక మీద చూస్తేనేమో గంటలయ్యే పనులను సుతం ఏండ్లకేండ్లు చేస్తలేరట. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణలో భూముల పంచాదులు ఏం లేకుండా జయ్యుండ్రి, లేకుంటే రైతులు దినాం ఆఫీసుల చుట్టే తిరుక్కుంటూ ఉండాల్సి వస్తదంటున్నారు రెవెన్యూ అధికారులు జయ్యంగా గోసపడుతున్న రైతులు.